రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఎలాంటి పక్షపాతం లేకుండా నిజమైన నిరుపేదలకు కేటాయించాలని పంజాల అశోక్ గౌడ్ బీజేపీ మండల అధ్యక్షులు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఇందిరమ్మ ఇల్లు నిజమైన నిరుపేదలకు కేటాయించాలని గజ్వేల్ ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అనితాకి వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇల్లు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 32,426 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఇక్కడ మాత్రం నిరుపేదలకు కేటాయించకుండా కేవలం అధికార పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం, కాంగ్రెస్ నాయకులు చెప్పిన పేర్లు మాత్రమే లిస్ట్ అవుట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని, నిజమైన నిరుపేదలను గుర్తించి వారికి మాత్రమే కేటాయించాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మానేశేఖర్, మండల సీనియర్ నాయకులు బంజరి రాజు, మండల ప్రధాన కార్యదర్శులు ఇప్పస్వామి, బారు అరవింద్, మండల ఉపాధ్యక్షులు బీనమైన ప్రభాకర్, శివమల్లు, శ్రీకాంత్ గౌడ్, శాతన్ స్వామి, కార్యదర్శి కూరస్వామి, మండల లీగల్ సెల్ కన్వీనర్ కర్నాల శ్రీనివాస్, యువ నాయకులు అనిల్, మండల నాయకులు గణేష్, నరసింహులు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు అనే పథకం నిష్పక్షత కాకుండా ఎవరికి వారి ఇష్టం వచ్చినట్టుగా వారికి ఇల్లు ఇవ్వడం వల్ల నిజమైన నిరుపేదలకు చాలా అన్యాయం జరుగుతుంది. కావున మేము నిజమైన నిరుపేదలకు ఇల్లు కేటాయని చెప్పేసి ఈరోజు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ అనిత మేడం గారికి మేము రెఫరెండం ఇచ్చి ఖచ్చితంగా నిరుపేదలైన ప్రజలకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు అనిత మేడం గారికి రెఫరెండం జరిగింది. అదేవిధంగా చూస్తే అత్త సొమ్ము అల్లుడు దానం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం 32,426 కోట్లు ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే వీళ్ళు మాత్రం ఇక్కడ తమ నచ్చిన వాళ్లకు, తమ జెండా మోసిన వాళ్ళు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అవి మీ ఇంట పైసలు కావు, అత్త సొమ్ము అల్లుడు దానం మీద విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పైసలను మీరు నిజమైన నిరుపేదలకు ఇవ్వకుండా కేవలం మీ జెండా మోసిన వాళ్ళకు, మీ మోచేతి నీళ్ళు తాగే వాళ్ళకు, మీకు అనుకూలంగా ఉన్నవారి మాత్రమే ఇవ్వడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇదే విధంగా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకు మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గజ్వేల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద పెద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై హింద్, భారత్ మాతకి జై.